ప్రైజ్ దేవుని యొక్క మహాకృపను బట్టి మనం దేవుని యొక్క సన్నిధిలోకి చేరగలిగాం. మరి వాక్యము చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుండి 41వ వచనం వరకు ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువుదాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుండి 41 వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మనమాయను. కలిసి చూద్దాం. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిది. మనం సేవించుచున్న దేవుడు, మనం ఆరాధించుచున్న దేవుడు సమస్తమును ఆయన యొక్క స్వాధీనంలో ఉంచుకొని సమస్తమును ఆయన విధానంలో చేయగలిగినటువంటి దేవుడు. ఆయన చేయలేనిదంటూ ఏమీ లేదు. ఆయనకు అసాధ్యమైంది లేదు. ఇక్కడ మనం చదువుతున్నటువంటి ఈ భాగంలో, ఈ మార్కు సువార్త 4వ అధ్యాయంలో చూస్తే, యేసుక్రీస్తు వారు ప్రజలకి అనేక వర్తమానాలు బోధించి వారిని వాక్యమందు దేవుని రాజ్యాల విషయాల గురించి ఆలోచింపజేసి వారి జీవితాలకి కావలసినటువంటి వెలుగును అనగా జ్ఞానం, వారి యొక్క జీవితాలు వెలిగింపజేసి జ్ఞానోదయం కలిగజేసి వారిని కేవలం ఏదో ఈ భూ సంబంధమైన జీవితమే కాదు, నిత్యత్వానికి సంబంధించిన జీవితం ఉంది, దాని గురించి ఆలోచన చేయాలని వారికి అనేక విషయాలు బోధించి ఇలాగా యేసు దగ్గరికి వస్తున్న వారికి ఎంతో మందికి స్వస్థతనిస్తూ ఇలాగ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రోజంతా కూడా చాలా దేవుని పనులో నిమగ్నమై ఉన్నారు. ఇక పగలంతా దేవుని పనుల్లో అలాగా బోధించే విషయంలో, మరి ప్రజలకి స్వస్థతనిచ్చే విషయంలో ఇలా దేవుని పనిలో ఎంతో చక్కగా ఆ పని ధ్యాసలో ఉండి పని చేస్తూ దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు యేసు పగలంతా కూడా పనిలో ఉన్న తర్వాత ఆ దినము సాయంత్రం, ఇక అప్పుడు అక్కడ ఉన్నటువంటి కొందరు ప్రజలతో ఆయన ఏం చెప్పాడంటే, ఇక మనం అద్దరికి పోవుదము అని వారితో చెప్పారు. అంటే ఇప్పుడు వీరు ఉన్నటువంటి ఈ యొక్క గలిలయ సముద్ర ఆ ప్రాంత తీరం అనేది ఎలా ఉందంటే, వీరు ఈ నదికి, ఈ సముద్రానికి ఇటువైపున ఉన్నారు. సో పగలంతా పరిచర్య ఇటు చేశారు. పగలంతా ఇటు పరిచర్య అంతా చేసిన తర్వాత ఇప్పుడు వారితో ఆయన అంటున్నాడు, అద్దరికి పోవుదము అంటే అటువైపు వెళ్దాము అని వారితో మాట్లాడుచున్నాడు.
అప్పుడు కూడా వారు ఏం చేశారంటే ఇక ఉన్నటువంటి ప్రజలందరినీ ఇక ఇంటికి వెళ్ళమని చెప్పి వాళ్ళని పంపివేసి ఆయన్ని యేసుక్రీస్తు వారిని ఇక ఒక దోణిలో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళారు. యేసు ప్రభు వారు ఒక దోణిలో వెళ్తున్నారంటే ఇంకా కొంతమంది వేరే వాళ్ళు కూడా వేరే దోణిలు కూడా తీసుకొని ఆయన వెళ్తున్న వైపు వెళ్దామని బయలుదేరి వస్తూ ఉన్నారు. వారితో చెప్పిన ఈ మాట ప్రకారం వారు యేసును తీసుకొని వెళ్ళారు. ఆయన్ని ఆ యొక్క గలిలయ సముద్ర తీరంలో వెళ్తూ ఉన్నారు. అప్పుడక్కడ కొంతసేపటికి యేసుక్రీస్తు వారి లోపల ఆ దోణి లోపల నిద్రపోతూ ఉన్నారు. కొంతసేపటికి తుఫాను మొదలైంది. అలలు భయంకరంగా వస్తున్నాయి. ప్రజలు ఇప్పుడు ఆ యొక్క ప్రయాణంలో ఉన్న ఆ దోణిలో ఎవరైతే ఉన్నారో వారు చాలా భయపడిపోతున్నారు, కలవరపడుతున్నారు. ఇక వాళ్ళు భయపడిపోయి, ఎందుకంటే నీళ్ళన్నీ కూడా లోపలికి కూడా వస్తున్నాయి కదా. ఎందుకంటే అక్కడ ఏమని ఉందంటే నిండిపోయిన అని ఉంది. దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయింది. అంటే నీళ్లు లోపలికి పడవ లోపలికి వచ్చేసినాయి అంటే ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. ఇంకా మునిగిపోవడానికి అంటే కారణం అంటే మునిగిపోయే పరిస్థితులు వచ్చినాయి అన్నంతగా అలాగా ఉన్న సందర్భం అది. అప్పుడు వీళ్ళంతా కూడా పడుకున్న యేసు ప్రభువుని లేపి, అయ్యా నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం అని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆ గాలిని, తుఫాను గాలిని నిమ్మళపరిచాడు. నిమ్మళపరిచి వీళ్ళని మీరెందుకు భయపడుతున్నారు అని, మీకు నమ్మకం లేకుండా ఉన్నారా అని వారిని హెచ్చరించారు. అప్పుడు వాళ్ళు కూడా చూసి ఈయనకి గాలి కూడా భయపడిపోయింది అని ఆశ్చర్యపోయారు. చాలా గొప్ప విషయం అది, అక్కడ జరిగినటువంటి సంఘటన. మరి మనకెందుకు ఈరోజు ఇది రాయించాడు? ఎప్పుడో క్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. దాదాపు ఇప్పుడు 2026 అంటే మొదటి శతాబ్దంలో జరిగిన విషయం. మరి మన కోసం ఎందుకు రాయించారు అంటే, ఈ రోజుకి కూడా ఈ వ్యాలిడిటీ అయిపోలా. బైబిల్ ఇది వ్యాలిడిటీ అయిపోదండి. ఎందుకంటే వాక్యంలో రాయబడిన మాట శక్తివంతమైంది. ఆ రోజు యేసుక్రీస్తు వారి దగ్గర నుండి ఎలా గొప్ప కార్యం చేశాడో ఇప్పుడు మన జీవితాల్లో కూడా ఆయన కార్యాలు చేస్తున్నాడు. అందుకని ఇది చదవటం ద్వారా మనకి కూడా ఇప్పుడు గొప్ప ధైర్యం వస్తుంది. మన జీవితాన్ని ధైర్యపరచడానికి, మన జీవితాన్ని నడిపించడానికి, మన జీవితానికి కావలసిన ఈ వాక్యాన్ని దేవుడు అందుకనే ఈ మాటలు మనకి ఇప్పుడు రాయించి ఇప్పటికి కూడా ఈ గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. ఇది అవుట్డేటెడ్ అయిపోయిన పారాగ్రాఫ్ కాదు. ఇది ఇప్పటికీ వాల్యూ ఉంది, దీనికి వ్యాలిడిటీ ఉంది. ఇది చదివినప్పుడు ఇప్పటికీ కూడా మనకి చాలా విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఇక్కడ ఒక్కొక్కటి ఆత్మీయ పాఠాలు, అప్లికేషన్స్ స్పిరిచువల్గా చూస్తూ వెళ్తే, యేసుక్రీస్తు వారు పగలంతా పనిలో ఉన్నారు, దేవుని పనులు. ఆయన ఎక్కడా కూడా సోమరివాడిగా ఉన్నట్లుగా కనపడదు. చాలా పనిలో నిమగ్నమైనటువంటి వ్యక్తి. తండ్రి పని మీద వచ్చారు, అందుకనే ఉదయం నుండి సాయంత్రం దాకా కూడా ఆ పని ఆయన అందుకనే బైబిల్లో ఉంది కదా, పగలున్నంత వరకు పని చేయవలసి ఉన్నది. అంటే ఇక రాత్రి వస్తే మరి చీకటి పనులు చేయలేం కాబట్టి చీకటిలో పగలున్నంత వరకు పని అని. అంటే దాని అర్థం ఏంటంటే, పని బాధ్యత చేయవలసిన గంటల్లో పని చేస్తేనే మరి చీకటి సమయం వచ్చినప్పుడు, చీకటి కాలం అన్నప్పుడు కష్టకాలం రావచ్చు, అప్పుడు మనం ముందుకు వెళ్ళలేం. కాబట్టి ఇప్పుడైతే పని ఉన్నప్పుడు పని చేయాలనేది చేస్తున్నాం. కాబట్టి ఆయన కూడా పగలున్నంత వరకు ఆ దేవుని రాజ్యం పని చేస్తూనే ఉన్నారు, తండ్రి పని చేస్తూనే ఉన్నారు, సాయంకాలం దాకా చేస్తూనే ఉన్నారు. మనం కూడా దేవుని పనిలో అలసిపోయాము, లేకపోతే ఇంకొద్దులే అనేటువంటి అవసరం లేదు. కానీ దేవుడు ఎంతవరకు మనకిస్తే అంతవరకు చేయటంలో తప్పేమీ లేదు. దేవుని పని పర్వాలేదులే, పోయిన వారం చేశా కదా, ఈ వారం నేను చేయనక్కర్లేదులే, ఈ వారం నేను చేయను అని అనుకుంటే మనకున్న అవకాశం కోల్పోతామేమో. మనకి ఎంతవరకు దేవుడు అవకాశాలు ఇస్తే అంతవరకు దేవుని పనిలో సాగుతూ ఉండటం అనేది చాలా మంచి ఆశీర్వాదం. కాబట్టి దేవుని పని ఎప్పుడు కూడా నేను అవుట్డేటెడ్ అయిపోయాను అనుకోవద్దు. కానీ దేవుని పనికి రిటైర్మెంట్ ఉండదు, ఎంతైనా కూడా చేస్తూ ఉండొచ్చు అనమాట దేవుని రాజ్యం పని. అయితే సాయంత్రం పూట అయింది కాబట్టి ఇప్పుడు ప్రజలను ఇంటి పంపించి యేసుక్రీస్తు వారు ఇక్కడున్న వారితో ఏమనంటే, మనం అద్దరికి పోదము అని అన్నాడు. ఈ మాటలో చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇటువైపు ఉన్నాము, దీన్ని దాటి అటువైపు వెళ్దాము అని చెప్తున్నారు. ఆత్మీయంగా వారితో చెప్తున్న మాటలో మనం నేర్చుకునేది కూడా ఏంటంటే, దేవుడు మన విషయంలో కూడా ఒకచోట స్టాగ్నేట్ అయిపోకూడదు, ఒకచోటే ఆగిపోకూడదు. నేను ఇక్కడ దాకా వచ్చాను, ఇంత దాకా వచ్చాను, చాలులే,
ఇంతవరకు ఇది చాలు, ఇంతవరకు ఎదిగాను, ఇంతవరకు నేర్చుకున్నాను చాలు అని కాకుండా ఆత్మీయ జీవిత యాత్రలో ఇంకా ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి నేర్చుకోవాల్సినవి. ఇంకా ఎక్కడెక్కడికో మన యాత్ర ముందుకు సాగుతూ ఉండాలి. ఇప్పుడు వరకు ఒక మెట్టు దాకా, ఇప్పుడు దాకా ఒక స్థాయి దాకా ఎదుగుతూ వచ్చామేమో, ఇప్పుడు దాకా ఒక అనుభవంలో నుంచి వెళ్తూ వచ్చావేమో, ఇక ఇక్కడ దాకా చాలులే, ఈ ఆత్మీయత ఇంతవరకు, ఈ ప్రార్థన, ఈ వాక్యము, ఈ సన్నిధి ఇంతవరకు చాలులే అని అక్కడితో ఆగిపోకుండా దేవునిలో ఇంకా అద్దరికి చేరాలి అనే ఆసక్తి కూడా ఉండటం మంచిది. యేసుక్రీస్తు వారే ఇక్కడ ఇనిషియేట్ చేశాడు ఈ సందర్భాన్ని అక్కడున్న ప్రజలతో. అద్దరికి పోవుదుము అన్నాడు. ఇక ఇక్కడ జరిగింది చాలు, ఇక్కడ నేర్చుకున్నది చాలు, ఇక్కడ అర్థమైంది చాలు, ఇక్కడ రైట్ ఈ స్టెప్ దాకా వచ్చాం, కానీ ఇక్కడ స్టాగ్నేట్, ఇక్కడతో ఆగిపోవద్దు. ఇంకొక స్టెప్, ఇంకో అద్దరికి కూడా అవతల వైపు కూడా వెళ్ళి అటువైపు కూడా నేర్చుకోవాల్సినవి, అక్కడ అనుభవాలు చేయాల్సినవి కూడా, అక్కడ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు, అక్కడ ఇంకా ఎదగవలసింది ఉంది అని ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి మన ఆత్మీయతలోకి నడిపించడానికి దేవుడు అద్దరికి తీసుకువెళ్ళాలని ఆశపడతాడు. ఎప్పుడు సండే స్కూల్లోనే కూర్చుంటాను, సండే స్కూల్లో స్టోరీస్ బాగున్నాయి, డేవిడ్ గోలియాత్ గురించి, మోజెస్ స్టోరీ గురించి, జోసెఫ్ గురించి ఎప్పుడు సండే స్కూల్లోనే కూర్చుంటానంటే కుదరదు కదా. వయసు పెరిగే కొంది మనం ఏం చేస్తాం, ముందు గ్రాడ్యువల్గా ఎదిగిపోతుంటాం. ఎప్పుడు నేను స్కూల్లోనే, నా స్కూల్లో టీచర్ బాగున్నారు, ప్రిన్సిపల్ బాగున్నారు, ఎప్పుడు స్కూల్లోనే ఉంటాను నేను, ఇక నేను కాలేజ్కి వెళ్ళాలంటే కుదిరిద్దా? లేదు, ఒక స్టేజ్ వస్తుంది, స్కూల్ స్టేజ్ అయిపోయి కాలేజ్ స్టేజ్కి వెళ్ళాలి. వెళ్ళట్లేదు అంటే ఎదుగుదల ఆగిపోతుందని అర్థం, అంతే కదా, అభివృద్ధి ఆగిపోతుందని అర్థం. నేను స్కూల్లోనే అక్కడితోనే ఆగిపోతానండి. కానీ మనం అదర్ సైడ్, అంటే అదర్ సైడ్, అద్దరికి ఇంకా క్రాస్ ఓవర్, ఇది దాటుకొని అవతలకి దాటుకొని వెళ్ళవలసిన, ఇప్పుడు ఈ సముద్రాన్ని దాటుకొని అవతలకి వెళ్ళాలి, అద్దరికి వెళ్ళాలి. అవతల ఉన్న బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు అనుభవించాలంటే దీన్ని క్రాస్ చేయాలి. దీన్ని క్రాస్ చేయటం గురించి ఇక్కడ దేవుడు అద్దరికి వెళ్దాము అని చెప్పాడు. మీరు వెళ్ళండి అని చెప్పలేదు ఇక్కడ, మనం చదువుకున్న ఈ భాగంలో. ఏమండి, మీరు వెళ్ళండి అనలేదు. ఆయన ఏమన్నారు అక్కడ? అద్దరికి పోవుదము, లెట్ us పాస్ ఓవర్ అంటూ ది అదర్ సైడ్ అన్నాడు. లెట్ us, మనము వెళ్దాము అంటే ఆయన కూడా మనతో వస్తాడు, మనతో ఉన్నాడు, మనతో వస్తాడు, మనలను అటు తీసుకు వెళ్తాడు. ఏమో ఎట్లాగో ఏమైద్దో ఏమో, నా జీవితం గురించి ఆలోచన చేస్తుంటే భవిష్యత్తు ఎట్లా ఉంటుందో అని భయపడుతున్నామేమో. ఇదిగో ఆయన అంటున్నాడు, మనం అద్దరికి పోవుదాము అంటే ఆయన నుండి మనల్ని తీసుకొని అటు వెళ్తాడు. ఆ స్థాయికి, అటువైపు స్థాయికి, ఏ స్థాయికి వెళ్ళాలో, ఎటువైపు ఎదగాలో, ఎటువైపు ఇప్పుడు మనల్ని తీసుకెళ్లాలో, అంటే ఏ అనుభవంలో నుంచి ఏ అనుభవంలోకి, ఏ స్థితిలో నుంచి మరొక ఏ పరిస్థితిలోకి తీసుకువెళ్ళాలో ఆయన డిసైడ్ చేస్తాడు. ఇక్కడ వీళ్ళు మనం అటు వెళ్దాం ప్రభు అని అడగలేదు, వీళ్ళు డిసైడ్ చేయలేదు. ఇది కూడా ఒక ఆత్మీయ లెసన్. వీళ్ళు డిసైడ్ చేయాల. యేసయ్య ఏమన్నాడంటే మనం అద్దరికి పోదు అన్నాడు. ఆయన డిసైడ్ చేశాడు, ఆయన ఇనిషియేట్ చేశాడు, ఆయన నిర్ణయించి ఆయన ప్రారంభించాడు ఈ ఆలోచన. ఆయన చెప్పాడు మనం వెళ్దాము అని. ఆయన చెప్తేనే ఇప్పుడు వాళ్ళు బయలుదేరారు. సో ఆయన చెప్పేంత వరకు ఒక దగ్గర ఆగాలి, అంతవరకు అక్కడ నేర్చుకోవాలి, అంతవరకు ఆ అనుభవాల్లో నుంచి వెళ్ళాలి, అంతవరకు ఆ విషయాల్లో మనం ఎదగాలి. ఆ అనుభవాలు, ఆ పాఠాలు, ఆ విషయాలు, ఆ ఆత్మీయత అక్కడ దాకా ఎదిగిన తర్వాత అప్పుడు ఒక రైట్ టైంలో ఆయన అంటాడు ఇప్పుడు మనం అద్దరికి వెళ్దామని. అంతవరకు వేచి ఉండాలి. మధ్యాహ్నమే లేదు ప్రభా వెళ్ళిపోదాము అని వీళ్ళు అంటే బహుశా అలా సెట్ అయ్యేది కాదేమో. సో ఆయన టైం వరకు కూడా మనం వేచి ఉండాలి. మనం తొందరపడి ముందే అడుగులు వేసేసి అవతలకు వెళ్ళిపోతాము, ఇక్కడ అయిపోయింది, ఇక్కడ నేర్చేసుకున్నా, ఇక్కడ అంతా ఎదిగేసాను, ఈ అనుభవాలు వచ్చేసినాయి, ఇంకొక ఎక్స్పీరియన్స్ అని అంటే దేవుడు అందులో ఇంకా ఏదో ఉంటుంది నేర్చుకోవాల్సింది. అలా అయిన తర్వాత కంప్లీట్ ఆ స్టేజ్, ఆ పరిస్థితి దాటి ఆ అనుభవం నెక్స్ట్ స్టెప్లోకి ఆయన తీసుకెళ్తాడు. టెక్స్ట్ బుక్ అంతా స్కూల్ టీచర్స్ 4 monthsలో కూడా చెప్పేస్తారు, పాఠాలు కావాలంటే చెప్పేయచ్చు. అట్లని చెప్పి జూన్లో స్టార్ట్ చేసిన క్లాసెస్ 4 monthsలో అయిపోయినాయి కదా అని చెప్పేసి ఇంకా నవంబర్ నుంచే ఇక వీళ్ళని క్లాస్ మార్చేసేద్దామని చెప్పేసి ఫైనల్ ఎగ్జామ్ పెట్టేసి వేరే క్లాసులు పంపించేస్తారా? చెప్పరు. ఎందుకంటే దానికి ఒక థియరీ, ఒక ప్రాసెస్, ఒక పద్ధతి ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ రిపీట్ చేసి ఆలోచింపజేసి నేర్చుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి అకాడమిక్ ఇయర్ని బట్టి లేదా సెమిస్టర్ని బట్టి మారుతూ ఉంటాయి, స్టేజ్ని బట్టి. అలాగే దేవుడు కూడా మనల్ని ముందే దాటించేసేయడు, లేదా ఎప్పుడుకో ఎప్పుడుకో అన్నట్టు కాదు, రైట్ టైంలో, సరైన సమయంలో ఆయన ఏమంటాడంటే మనం ఇప్పుడు అద్దరికి పోవుదాము అంటాడు.
ఈ అద్దరికి పోదాం అన్నప్పుడు కొన్నిసార్లు అమ్మో ఎందుకు ప్రభా, ఇక్కడ అన్ని సెటిల్ అయిపోయాం, ఇక్కడ అంతా బాగుంది, ఇక్కడ అన్ని బాగున్నాయి, ఇక్కడ నేను సెట్ అయిపోయాను, నాకు అన్ని కంఫర్ట్గా ఉన్నాయి, ఈ అనుభవాలు బాగున్నాయి, నాకు ఇక్కడ అంతా బాగానే ఉంది. నోను ఆయన అంటాడు, నోను ఇక్కడ దాకా నేర్చుకున్నది ఇది, ఇంకా చాలా ఆశీర్వాదాలు నేను ఇవ్వాలనుకున్నా, ఇంకా చాలా నేను చేయాలనుకున్నా, ఇంకా నన్ను ఎక్కువగా తెలుసుకుని నేను నాలో ఎక్కువగా పెంచాలనుకున్నా అని అద్దరికి పోదామని ఆయన తీసుకెళ్లాలని ఆశపడతాడు. ఏమండి, ఇది ఆయన మన జీవితాల్లో చేసి, అందుకని ఆయన అంటాడు మనము అద్దరికి పోదు అని. అంటే ఎంత దయమాడు చూడండి, ఆయన కూడా మనతో ఉండి మనల్ని నడిపిస్తూ మనల్ని దాటించే దేవుడు. ఈ మాటకున్న అర్థం గమనించారా? ఎంత గొప్ప విషయమో ఇది. ఆయన మనతో ఉండి మనల్ని నడిపిస్తూ మనల్ని అవతలకి దాటించగలడు. మధ్యలో చేయి వదిలేసే దేవుడు కాదు. ఎందుకంటే బైబిల్లో స్పష్టంగా రాస్తుంది వాక్యాలు, ఆయన నిన్ను ఎన్నడూ విడవడు ఎడబాయుడు అని. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 5, 6, 7 వచనాల్లో ఆ అంశం మనకు అర్థమవుతుంది అనమాట. ఆయన నిన్ను ఎన్నడూ విడవడు ఎడబాయడు. విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ ప్రయాణం ఈ క్రైస్తవ యాత్రా జీవితం, యేసుని నమ్మిన నాటి నుంచి ఇది యాత్రా జీవితం సాగుతుంది. ఆయనతో మొదలైన ఈ ప్రయాణం ఆయన ప్రారంభించాడు మన పక్షంగా. మనం ఆయన చేయబట్టుకుంటే ఆయన మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. కానీ మధ్యలో నాకు సంబంధం లేదులే, నీ చావు అని మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనతో ఉంటాడు. మనం చేవిడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని మనము అద్దరికి పోవుదము అన్నాడు. అన్నప్పుడు వారు కూడా చాలా ఎక్సైటెడ్ అయ్యారు. కొంతమంది ఏమో అబ్బా అవతలకి ఎందుకులే, ఇట్టే ఉన్నామని సెటిల్ అయిపోవడానికి చూస్తారు. మీరు పాత నిబంధన గ్రంథంలో చదివితే, పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులు ప్రయాణం చేస్తూ వస్తూ ఇక తీరా బోర్డర్ దాకా వచ్చి యోర్దాను దగ్గరికి వచ్చేసరికి ఒక గోత్రం వాళ్ళు అన్నారు, అయ్యా మేము అటు దాటం కానీ ఇక్కడే ఉంటాము, మేము అటు రాము అని అన్నారు. మోషే యోషువాలు చెప్పారు, దేవుడు ఇవ్వాలనుకుంటుంది అవతల కదా, అవతరండి అంటే లేదు ఇక్కడ ఉంటాంలే మేము అన్నారు. ఎందుకంటే ఇక్కడ బాగుంది, యోర్దాను దగ్గర ఆ ప్రదేశ ప్రాంతాలన్నీ కూడా నీరు, గొర్రెలకు పశువులకి మంచి అభివృద్ధి, చక్కని బాగుంది కదా, ఇక్కడే సెటిల్ అవుతాం అన్నట్లు అడిగితే అక్కడ దేవుడు స్పష్టంగా చెప్పాడు మోషే యెహోషువ చేత, అయ్యా మరి మీరు దాటాలి, అవతలకి వెళ్తే దాని యొక్క లేదు మేము ఇక్కడే ఉంటాం. సరే మీ ఇష్టం. బలవంతంగా అయితే ఏం దాటించడు. అద్దరికి దాటించాలి, అటు తీసుకువెళ్ళాలి, అవతల ఉన్న ఆశీర్వాదాలు ఇవ్వాలి, అవతల ఉన్నటువంటి విషయాలతో కూడా నింపాలి, అవతల కూడా ఇంకా పెంచాలి, అభివృద్ధిలో దేవుల్లో ఇంకా వాటిని చెయ్యాలనేది దేవుడు ఆసక్తి. కానీ వీళ్ళేమో లేదు ప్రభా మేము ఇట్టే ఉండిపోతాంలే అంటే సరే. మోషే అయినా యెహోషువ అయినా ఏం చేయగలరు? బలవంతం చేయకూడదు కదా, చేయలేదు. ఓకే రైట్. మరి అట్లాగే కొంతమంది ఇక్కడే ఆగిపోతామంట. కానీ దేవుడు ముందుకు వెళ్ళండి అన్నప్పుడు ముందుకు వెళ్తే మంచిది. ముందుకు సాగమన్నప్పుడు ఇంకొక స్టెప్ అడిగి వేయమన్నప్పుడు అందులో ఛాలెంజెస్ ఉంటాయి. అది ఏదో తెలియని లోకంలో అడుగు పెట్టేటువంటి, అవును కదా మాకు తెలియ. మోషే మరి అబ్రహామును దేవుడు ఏమన్నాడు, అబ్రహాం నువ్వు అన్ని విడిచిపెట్టి రా, అప్పుడు నేను నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలు చూడు, వాటిని ఆశీర్వదించినట్లుగా చేస్తా. ఇసుకరేడు లెక్క పెట్టగలవను? లేవు. ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టలేదు. మరి నీ సంతానాన్ని అట్లా చేస్తుందా? నువ్వు అన్నిటిని వదిలిపెట్టురా అని అబ్రహాముని 12వ అధ్యాయంలో దేవుడు పిలిస్తే వచ్చాడు. ఆయన తెలియదు ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, కానీ దేవుడు పిలిచాడు వెళ్ళాలి. అదొకటే డిసైడ్. దేవుడు పిలిచాడు వెళ్ళాలి అంటే నమ్మాడు, విధేయత చూపించాడు. అక్కడ విశ్వాసంతో కూడిన విధేయత ఇది. సో ఇక్కడ దేవుడు మనం అద్దరికి పోవుదము అని ఈ శిష్యులతో అన్నప్పుడు, ఈ యొక్క ఆయనతో ఉన్న ప్రజలతో అన్నప్పుడు వారు కూడా చాలా సంతోషంగా ఎక్సైట్ అయిపోయారు. ఎస్, ఆయన మనల్ని ఇప్పుడు అద్దరికి తీసుకువెళ్తాడంట, అటు తీసుకెళ్తాడంట అని హ్యాపీగా ఎక్సైట్ అయిపోయారు. ఎక్సైట్ అయిపోయి ఒక బోట్ కూడా మంచిగా అరేంజ్ చేశారు, హ్యాపీగా అరేంజ్ చేశారు. అంతవరకు బాగుంది మంచిగా. ఇప్పుడు ఆయన ఆ దూరంలో ఉన్నాడు, వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, ఆయన్ని ఫాలో అవుతూ ఆయన ఫ్యాన్స్ కూడా కొంతమంది వేరే దూరంలో కూడా వేసుకొని వస్తున్నారంట. బాగుంది, అంతవరకు చాలా హ్యాపీ. దేవుడు మన అద్దరికి తీసుకెళ్తానంటే చాలా మంది ఎక్సైట్ అవుతారు, హ్యాపీ, సంతోషం. అదంతా అయిన తర్వాత యేసు క్రీస్తు వారు మాత్రం ఏం చేస్తున్నాడంటండి, తలవాల్చుకొని అమరమున తలగడ మీద తద్రించుచుండెను. ఏమండి, యేసుక్రీస్తు వారు ఏంటి, నిద్రపోవడం ఏంటి ఇక్కడ అని అంటారేమో. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు మనిషిగా ఉన్నాడు. ఆయన మనిషి కుమారుడిగా ఈ భూమి మీద జన్మించాడు, మనిషిగా ఉన్నాడు కదా.
మనలాగా ఆయన కూడా ఆహారము తీసుకున్నాడు, మనలాగా వస్త్రాలు ధరించాడు, మనలాగా ఆయన కూడా అన్నపానములు, స్నానాలు అన్నీ కూడా ఆయనకు అవసరం. ఎందుకంటే దేహంలో ఉన్నాడు. ఆయన మనిషిగా పుట్టాడు, మనిషిగా ఉన్నాడు. మనిషి అని అనటానికి కూడా ఇది ఆధారం. ఆయన అలసిపోయాడు, నిద్రపోయాడు. మనిషికి నిద్ర అనేది అవసరం. సో ఆయన మనిషి కుమారుడిగా శరీరధారిగా వచ్చాడు, శరీర రీతిగా ఉన్నాడు. కాబట్టి ఆయన శరీర రీత్యా ఉన్నప్పుడు మనుషులంగా మనకేదైతే శరీర రీత్యా ఈ యొక్క ఆకలి, దాహము, నిద్ర, అలసట, ఈ శరీర రీత్యా స్నానాలు ఇవన్నీ అవసరమో ఆయనకి కూడా శరీర రీత్యా ఇవన్నీ అవసరం. ఆయన శరీరధారిగా వచ్చాడు. కాబట్టి ఆయన పగలంతా, నేను ఎంత చెప్పాను ఆల్రెడీ, పగలంతా ఆయన దేవుని పనిలో నిమగ్నమై ఉన్నాడు. దేవుని రాజ్య విషయాలు బోధిస్తున్నాడు. ప్రజలతో ఆయన చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ప్రయాణంలో తల వాల్చుకొని పడుకొని ఉన్నాడు. ఇప్పుడు మొదలైంది తుఫానులు, అలలు, గాలి, ప్రయాణం అంతా కూడా ఆ వదోని ఎంత అటు ఇటు 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 అటు కదిలిపోతుంది. మనకి బస్సులో వెళ్ళేటప్పుడే బస్సు కొద్దిగా ఏదైనా గుంతల్లో ఇట్టెట్టే బడి లెగిస్తేనే తట్టుకోలేము. ఆ మధ్య చాలా సోషల్ మీడియాలో కొన్ని బస్సులు ఇట్లా ఉయ్యాల్లో జంపాలా ఊగుతున్నాయి అని చూపిస్తూ వీడియోలు పెట్టారు. ఆ ప్రయాణమే మనం తట్టుకోలేం. కానీ సముద్రంలో పడవల ప్రయాణం అంటే అలవాటు లేని వాళ్ళకైతే వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి. మామూలుగానే షిప్ ప్రయాణం అంటే అట్లా ఇట్లా 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 ఊగిపోతూ ఉంటుంది. అలాంటిది అలలు, తుఫానులు వచ్చినాయి అంటే ఇంకెలా ఉంటుందో ఆలోచన చేయండి. ఈ అలలు, తుఫానులు, గాలులు కొడతా ఉన్నాయి. అప్పుడు వాళ్ళు వచ్చి యేసు ప్రభువుని, అయ్యా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అన్నారు. వారు పలుకుచున్న డైలాగ్స్, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అన్నారు. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మేము నశించిపోతున్నాము అనేది ఆల్రెడీ వాళ్ళ మైండ్లో డిసైడ్ అయిపోయింది. ఏమండి, మేము నశించిపోతున్నాము, ఇక మేము నాశనం అయిపోతున్నాము అనేది ఆల్రెడీ మైండ్లో డిసైడ్ అయిపోయారు. దీన్ని చూసి అలలు, తుఫానులు, గాలి, అలలు. రెండోది ఏం మాట్లాడుతున్నారు, నీకు చింత లేదా అని అంటున్నారు. అంటే మళ్ళీ ఆయన నిందిస్తున్నారు. నీకు కనీసం పట్టింపు లేదు మా గురించి, కనీసం ఆలోచన లేదు, కొంచెం కొద్దిగా మా గురించి శ్రద్ధ లేదా. సో వీళ్ళకి ఏమవుతుందో దాన్ని బట్టి వీళ్ళు డిసైడ్ అయిపోయారు. మళ్ళీ అవతల వేస్తుంది. చాలాసార్లు ఇలా చేస్తుంటాం మనం. ఇక ఏదో చిన్న విషయం జరగగానే ఇంక నా బ్రతికంతా ఇట్లే అయిపోయింది, నా తలరాతి ఇంతే, నాకు ఇట్లా అయిపోద్ది, నాకు అట్లా అయిపోతుంది. మనం ఏదేదో ఊహించేసుకొని ఏదో ఇక ఆలోచన చేసేసి ఏదో పెడార్థాల మాటలన్నీ మాట్లాడేస్తూ ఉంటాం. అది చాలా తప్పు. ఇక్కడ ఈ యొక్క మాటలు వాళ్ళు అనేస్తున్నారు, మేము నశించిపోతున్నాం. వీళ్ళు ఆల్రెడీ మైండ్లో అట్లా ఫిక్స్ అయిపోతున్నారు, మేము నశించిపోతున్నాం అని. యేసు ప్రభునే నీకు చింత లేదు, మళ్ళీ నీకు అసలు పట్టింపు లేదా అన్నట్లు ప్రశ్నిస్తుంది. ఏమండి, వీళ్ళకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఆల్రెడీ వీళ్ళని ఏ మాట చెప్పి ప్రయాణం మొదలు పెట్టించాడు? మనము అద్దరికి పోవుదము అని చెప్పి ప్రయాణం మొదలు పెట్టించాడు. ఆ ఒక్క మాటను పట్టుకుంటే చాలు, మనము అద్దరికి పోవుదమని దేవుడు చెప్పాడు కదా. కాబట్టి అద్దరికి పోవుదమని ఆయన చెప్పాడు అంటే, ఆ మాట చెప్పాడు అంటే ఆ మాట నెరవేరుస్తాడు. కానీ వీళ్ళకి ఏం లేదంటే ఇప్పుడు అక్కడ ఆ మాటని ధ్యానించట్లేదు, విశ్వాసం లేదు. దేవుడు ఏం చెప్పాడో ఆ వాక్యాన్ని, ఆ మాటను పక్కన పడేస్తాం. పరిస్థితులు ఏం జరుగుతున్నాయో చూసి మనం, అమ్మో పరిస్థితులు ఇట్లా అయిపోతున్నాయి, ఇట్లా అంట, అట్లా అంట, అది అయిపోయిందంట, ఇది అయిపోయిందంట, ఇంకేమైపోయింది, ఏదో అయిపోతుందంట, అది అయిపోతుందంట, అమ్మో రేట్లు పెరిగిపోయినాయి, గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి, ఇంక నేను బతికేది ఎట్లా, రెంట్లు పెరిగిపోయినాయి, ఇంక నేను అది బైబిల్లో దేవుడు ఆల్రెడీ 23వ కీర్తన రాయించాడు. 23వ కీర్తన ఎప్పుడో దావీదు కాలంలో రాయిస్తే మరి అది అవుట్డేటెడ్ అయిపోయిందా? 23వ కీర్తన అది వ్యాలిడ్ అయిపోయిందా? ఏమండి, 23వ కీర్తనలో అది వ్యాలిడిటీ అయిపోలేదు. అందులో ఒక మాట ఉంటుంది, నా గిన్నె, ఆ మాట చదవండి బ్రదర్, ఆ వచనం ఎక్కడంటండి? పచ్చిక గల చోట్ల తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపిస్తున్నాడు. గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడైండు, నీ దుడ్డుగరియు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచు. శత్రువుల దగ్గర కూడా భోజనం ఏర్పాటు చేస్తారంట. అంటి ఉన్నావు, నా గిన్నె నిండి చాలండి, చూసారా? సో ఈ 23వ కీర్తన మరి వ్యాలిడ్ అయిపోయింది అంటారా?
పెట్రోల్ రేట్లు పెరిగినంత మాత్రాన, లేకపోతే ఏదో వైరస్ వచ్చేసినంత మాత్రాన, రెంట్లు రేట్లు పెరిగిపోయినంత మాత్రాన, మనకి శాలరీస్ తగ్గిపోయినంత మాత్రాన 23వ కీర్తన వ్యాలిడ్ పోయిందంటారా? మనం ధ్యానించాల్సింది మన శాలరీ స్లిప్ గురించో మార్కెట్లో రేట్ల గురించో కాదండి. మనం ధ్యానించాల్సింది ఈ దేవుని మాటలు. ఆల్రెడీ దేవుడు ఏం చెప్పాడు మనకి? 23వ కీర్తన దావీదు భక్తుడు ధ్యానిస్తున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నా గిన్నె నిండి పొర్లేటట్లుగా ఆయన చేస్తాడు, నన్ను పచ్చిక స్థలాల్లో ఉంచుతాడని ఆయన ఆ మాటలు ధ్యానిస్తున్నప్పుడు మనము కూడా ఆ మాటలు ధ్యానిస్తే అందులో ఉన్న గొప్పతనం ఏంటో చూస్తాం. వీళ్ళు మనం అద్దరికి పోవదమని దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేసి చెప్పిన మాటని, డెస్టినీ గురించి ధ్యానించట్లేదు. ఆల్రెడీ ఆయన చెప్పాడు కదా, మనం అద్దరికి పోదాం అన్నాడు. కానీ నేను వెళ్తాను అద్దరికి పోదాం అని ఆయన చెప్పలేదు. నేను వెళ్తాను అవతలకి అని చెప్పలేదు. మనము అద్దరికి పోదాం అంటే మనందరం కలిసే వెళ్తాం. మీరు కూడా నాతో ఉంటారు, నేను కూడా మీతో ఉంటాను. అంటే ఆయన ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా ఆయన దాటిస్తాడు, ఆయన చూసుకుంటాడు, ఆయన ఏర్పాట్లు చేస్తాడు. సరే, మనం ఏం చేస్తామంటే ఆ ఒక్క మాట మర్చిపోతాం. స్టార్టింగ్లో ఆయన చెప్పిన మాట మర్చిపోయి, ఆయన ఏం వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానం మర్చిపోతాం. దేవుడు మనతో ఏం మాట్లాడాడో వాగ్దానం మాటలన్నీ పక్కన పడేసి ఆ సమయంలో ఆ పరిస్థితి మాత్రమే, ఆ కష్టం ఏదైతే అలలు లాంటి తుఫాను లాంటి బాధ వచ్చిందో ఆ బాధనే చూస్తూ భూతద్దంలో పెట్టుకొని చూస్తూ దాన్నే ధ్యానిస్తూ మార్కెట్లో రేట్లు పెరిగినాయంట, నేను ఎట్లా బతికేది, రేట్లు పెరిగినంట నేను ఎట్లా బతికేది, ఇల్లు ఎట్లా కట్టేది, అది ఎట్లా కట్టేది, అదెట్లా ఇదే. అయ్యో, ఇంత చక్కని దేవుని వాక్యాలు, ఇంత గొప్ప ధైర్యంతో కూడిన వాగ్దానాలు మనకిచ్చింది. దీన్ని ధ్యానిస్తే అవన్నీ మనకు పెద్ద పట్టించు. అవి వదిలే మనం ఏం చేస్తామంటే దేవుడిచ్చిన వాగ్దానం ధ్యానించం. ప్రస్తుత పరిస్థితులు ఏం జరుగుతున్నాయి అవే చూస్తూ ఉంటాం, వాటినే ధ్యానిస్తాం. అదెట్లా ఇదెట్లా. మరి ఆయన ఆల్రెడీ చెప్పాడు వీళ్ళకి, మనము అద్దరికి పోవుదము. సో ఆత్మీయ జీవితంలో మనలను అవతల స్టేజ్లోకి తీసుకెళ్ళడానికి, ఇంకో క్రొత్త ఎక్స్పీరియన్స్లోకి తీసుకెళ్ళడానికి, క్రొత్త అనుభవాల్లో మనల్ని క్రొత్త పాఠాలు మనకు నేర్పిస్తూ మనల్ని ఇంకా అత్యంత స్థాయిలో మనల్ని ఆత్మీయంగా ఆత్మ సంపద విషయాలతో, ఆత్మ సత్య విషయాలతో నింపి ఆయన సహవాసం ఇంకా గొప్పగా ఉంచాలనేది ఆయన ఉద్దేశం. ఆయన ఆల్రెడీ డిసైడ్ చేశాడు డెస్టినీ. ఆల్రెడీ అవతల మన ఏంటి నెక్స్ట్ 10 years తర్వాత, 5 years తర్వాత, 50 years ఆయనకి తెలుసు. ఆయన ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాడు. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని పడదు, ఆయన ఉన్నాడు ఆల్రెడీ చూసుకోవడానికి. మనం మాత్రం ఎట్లాగా ఈ సంవత్సరం ఎట్లా గడిచింది, రేపు ఎట్లా గడిచింది, ఇది ఆల్రెడీ చెప్పాడు. మనం అద్దరికి పోవద్దు. వీళ్ళు మాత్రం ఈ అలలు చూసి, తుఫాను చూసి, అమ్మో ఇది మన సాధ్యమైందంటావా, ఇక మనం నశించిపోతున్నాం, ఇక్కడితో మన లైఫ్ గతం అయిపోయింది, ఇంకేం లేదు అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. దేవుడు డెసిషన్ చేసిన దాన్ని వాళ్ళు ధ్యానించట్లేదు. దేవుడు చెప్పిన మాట మీద నమ్మకం పెట్టట్లేదు. కానీ మనకి ఇట్లా అయిపోతుంది, మనం ఇలా అయిపోతున్నాం అని చెప్పేసి అదే ధ్యానిస్తుంది. ఇది క్రైస్తవులంగా, దేవుని పిల్లలంగా తప్పుల్లో పెద్ద పాపం, చాలా పెద్ద పాపం. అంటే దేవుని మాటని ధిక్కరించాం, ఆయన చెప్పిన వాగ్దానాన్ని నమ్మట్లేదు అంటే, ఆయన మాట మీద నమ్మకం లేదంటే ఆయన్నే మనం ధిక్కరించినట్లు, ఆయన్నే అవమానపరిచినట్లు. ఆయన క్యారెక్టర్ని నేను నమ్మట్లేదండి, ఆయన నా మాట చెప్పాడు కానీ ఏమో చేస్తాడో చేయడం అంటే అది ఎంత అవమానకరమైన ఆలోచన చేయండి. ఏంటి నన్నే నమ్మట్లేదా నువ్వు అని కొందరు అడుగుతారు చూడు. మరి అట్లా ఒకవేళ ఆయన అడిగితే ఏంటి సంగతి? అదే ఇక్కడ అడిగాడు, మీకు నమ్మకం లేదా, మీరు ఎందుకు భయపడుతున్నారు, మీకు ఎందుకు భయం ఎందుకు వస్తుంది? అసలు భయం ఎందుకు వస్తుంది అంటే, నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టుకోకపోతే ఇక భయం వస్తుంది చూస్తున్న పరిస్థితులన్నింటిని బట్టి. అదే నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టుకుని, దేవుని వాక్యం మీద నమ్మకం పెట్టుకుంటే, ఆయన కృపగల దేవుడు కదా, శక్తిగల దేవుడు కదా, ఏదైనా చేయగలిగిన వాడు కదా, సమర్థత కలిగిన దేవుడు కదా, ఆయనకున్న సమర్థత చెప్పిన ఏదైనా నాకు జీవితంలో నన్ను ఎట్లా అయినా సరే ఆయన నడిపిస్తాడు, ఆయన నాతో కూడా ఉన్నాడు అనే విషయం మనం ధ్యానించాలి. కానీ ఆ ఇబ్బంది చూసేసేసి ఇబ్బందినే మనం తలచుకోకూడదు. వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడైతే యేసు మనం అద్దరికి పోదుమో అన్నాడో వాళ్ళు చాలా ఎక్సైట్గా ఫీల్ అయ్యారు. మనల్ని అవతలకి తీసుకువెళ్తాడంటే అవతలకి వెళ్దాము అని, అవతలకి వెళ్దాము అన్న వాళ్ళు అప్పుడు ఎక్సైట్గా ఫీల్ అయ్యారు. కానీ జర్నీలో మధ్యకి రాగానే ఆ ప్రయాణం మధ్యలో అలలు చూసి వాళ్ళకున్న ఆ ఎక్సైట్మెంట్ అంతా పోగొట్టుకున్నారు. మనకు కొన్ని వాగ్దానాలు, కొన్ని వాక్యాలు చదివినప్పుడు ఉదయాన్నే లేచి, దేవా ఈరోజు నాకు వాక్యం కావాలి అంటే దేవుడు మాట్లాడతాడు. ఆ వాక్యం చదివినప్పుడు చాలా గ్రేట్గా ఫీల్ అవుతాం. 1 గంట 2 గంటలు గడిచి ముందుకు వెళ్ళగానే ఏదో జరిగిద్ది, అక్కడ ఈ ఉదయం జరిగిన వాగ్దానం మర్చిపోతాం. దేవుడు నాతో ఏం మాట్లాడాడు ఈరోజు, లేకపోతే ఈ వారం దేవుడు నాతో అది మర్చిపోయి ఆ కష్టం గురించే ఆలోచించి దాన్ని భూతద్దంలో పెట్టుకొని చూస్తా.
పెద్ద చూసి ఇంకా 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 ఆలోచన చేస్తాం. అది మన తప్పు. మనం చాలా చాలా నేరము, ఘోరము, పాపం చేస్తున్నాం అవుతాం అలా చేస్తే. ఎందుకంటే ఆయన వాగ్దానాన్ని ధ్యానించవలసిన బాధ్యత మనకిచ్చాడు. మనం అద్దరికి పోదామని ఆల్రెడీ ఆయన డిసైడ్ చేసినప్పుడు, డెస్టినీని ఆయన డిసైడ్ చేసినప్పుడు మనం ఎందుకు దాని గురించి ఎక్కువ ఆలోచన చేయాలి? ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సో మనం ఏదో సంతోషపడిపోవడం కాదు, దేవుడు ఇట్లా చేస్తాడు మన జీవితంలో, ఎస్. కానీ ఆ జర్నీలో, ఆ యొక్క ప్రాసెస్లో, ఆ యొక్క దిశలు దాటుకుంటూ ముందుకు వెళ్తూ ఉండగా దేవుడు కొన్ని పరిస్థితులు, కొన్ని ఇదేంటి అంటే ఫైనల్గా టెస్ట్ ఆఫ్ అవర్ ఫెయిత్, మన విశ్వాసానికి పరీక్ష. యేసుకు అన్నీ తెలుసు ముందుగానే. ఎన్నోసార్లు వాళ్ళు మనసులో ఏం ఆలోచన చేస్తున్నారు, వాళ్ళకు మనసులో ఆలోచన చేసిన ఆలోచనలు తెలిసిన దేవుడు ఇప్పుడు తుఫాన్ రాబోతుందని కూడా ఆయనకి తెలుసు. వచ్చినా కూడా నిద్రపోతున్నాడు, ఆయనకి తెలుసు కూడా. ఆయనేమి వీళ్ళ గురించి శ్రద్ధ లేక నిద్రపోవట్లేదు, వీళ్ళ విశ్వాసాన్ని పరీక్షించడానికి. ఆయన కూల్గా రిలాక్స్గా పడుకున్నాడు అంటే ఆయనకి నమ్మకం ఉంది. ఆయన శరీరధారిగా కూడా ఉన్నాడని చెప్పాను, అలసిపోయినాడు. కానీ పరలోకంలో ఉన్న తండ్రి మీద కూడా ఆయనకి నమ్మకం ఉంది. ఎస్, ఈ జర్నీని అందరికి నడిపిస్తే దేవుడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. సో మనం కూడా శరీర రీతిగా ఉన్నంత కాలము ఆ దేవాతి దేవుడి మీద ఆధారపడాలి. ఎస్, నన్ను అద్దరికి నడిపించే దేవుడు నా దేవుడు. ఆయన నడిపిస్తాడు, నన్ను అద్దరికి తీసుకువెళ్తాడు, ఆచరిస్తాడు, అక్కడ అనుభవాలు నేర్పిస్తాడు, అక్కడ నాకు తెలియజేయాల్సింది, అక్కడ నన్ను పోషించవలసిన విధానంలో, అక్కడ నన్ను. సో మన లైఫ్ని ఇంకొక ఎక్స్పీరియన్స్. కొన్నిసార్లు అద్దరికి తీసుకువెళ్ళడానికి కొన్నిటిని వదిలిపెట్టుకోవాల్సి వస్తాయి, కొందరిని లైఫ్లో లూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు వీళ్ళు అంతవరకు జనసమూహం ఉన్నారు అక్కడ. ఎప్పుడైతే యేసు మనం అద్దరికి వెళ్దామన్నారు అప్పుడు నుంచి అప్పుడే అక్కడ ఉన్నటువంటి ఆ జనులందరినీ ఇళ్ళకి పంపించేశారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ స్పిరిచువల్ లెసన్ ఇంకోటి ఏంటంటే, మనల్ని ఇంకో క్రొత్త అనుభవంలోకి తీసుకువెళ్ళి క్రొత్త విషయాలు నేర్పించి క్రొత్త ఆశీర్వాదాలు తీసుకెళ్ళేటప్పుడు కొందరు అటాచ్మెంట్ ఉంటే, ఈ అటాచ్మెంట్స్ కొన్ని ఉండటం వల్ల మనం వాటిని ఎంజాయ్ చేయలేం. వాటిని సరిగా ఎంజాయ్ చేయకుండా వీళ్ళు అడ్డుపడుతుంటారు. కాబట్టి కొన్నిటిని వదిలించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళ జనులను పంపివేసి ఏ వ్యక్తుల్ని నీ జీవితంలో వద్దనుకోవాలి. నీ లైఫ్లో ఎవరిని వద్దనుకుంటావో అప్పుడే. ఎందుకంటే అబ్రహాం జీవితంలో లోతు పక్కకి వెళ్ళినప్పుడే అప్పుడు నెమ్మది ఉంది. లేకపోతే అప్పటి వరకు ఏమైంది, అబ్రహాం యొక్క సేవకులకు లోతు యొక్క సేవకులకు గొడవలు అయ్యి, ఆ గొడవలు అబ్రహాముకి లోతుకి మనస్పర్ధలు వచ్చేటట్లు జరిగింది. ఎప్పుడైతే వాళ్ళు విడిపోయారో అప్పుడు అబ్రహాం వారు వారికి నెమ్మది వచ్చింది, వేరే ఆశీర్వాదాలు లేకపోతే. సో కొన్నిసార్లు మనల్ని అద్దరికి నడిపించి ఆశీర్వదించాలనుకున్నప్పుడు కొన్ని అటాచ్మెంట్స్ అప్పుడు దాకా మనకి ఏమైతే ఉంటాయో, మనం ఒక వస్తువుకి అటాచ్ అయి ఉన్నా, ఒక కంపెనీకి అటాచ్ అయినా, కొందరు వ్యక్తులకి బాగా రాసుకు పూసుకొని తిరుగుతున్నా, దేవుడు ఫస్ట్ వాటిని డిటాచ్ చేపించి అవతలకి ఎందుకంటే ఈ డిటాచ్ కాకపోతే ఎవరైతే అప్పుడు దాకా అతుక్కొని ఉన్న మనుషులు మనల్ని విడిపోకపోతే అవతల ఉన్నటువంటి దీవెన ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి వీళ్ళు ఆటంకాలు కాగలరు. వాళ్ళే వాటిని మనం ముందుకెళ్లకుండా ఆపేయగలుగుతారు. అందుకనే ఎక్కడ నీకు ఎవరితో ఎప్పుడు ఎంతవరకు సంబంధాలు పెట్టుకోవాలో అంతవరకు పెట్టుకో. ఎవరితో దేవుడు సంబంధం పెట్టుకొని ముందుకెళ్ళమంటున్నాడో వాళ్ళతో సంబంధం. సో ఎవరిని వదిలించుకోవాలి, ఎవరిని కలుపుకొని ముందుకు వెళ్ళిపోవాలి, ఇది కూడా అదే ఇక్కడ మనకి క్లియర్గా ఉందన్నమాట. 35-36 చాలాసార్లు నాకు అందరూ కావాలి, అన్నీ కావాలి, అంతా కావాలి అనుకుని ఆ బ్యాగేజ్ అంతా వేసుకొని తిరిగితే అది మనల్ని ముందుకు వెళ్ళనివ్వదు. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలంటారు కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ధ్యేయం ఉంది, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అవ్వాలని. ఈ ఐఏఎస్ ఆఫీసర్ని అవ్వాలనుకున్న వ్యక్తి ధ్యేయం రోజుకి 8 గంటలు చదువుతాడంటే 18 గంటలు 20 గంటలు చదువుతాడంట. నేను సినిమాలకు షికార్లకు తిరుగుతాను, క్రికెట్కి వెళ్ళి వస్తాను, లేకపోతే ఇంకెక్కడో అంత షాపింగ్ మాల్లో ఎంజాయ్ చేసుకుంటా వస్తాను అని అనుకుంటే ఇతడు అనుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వగలుగుతాడా? రీచ్ అవ్వలేడు. ఆయన ఎన్నో కాదనుకుంటేనే, నిద్రలేని రాత్రులు, సరదాలు, క్రికెట్లు, లేకపోతే ఆటలు, లేకపోతే సినిమాలు, షికార్లు ఇవన్నీ మానుకుంటే అప్పుడు వీళ్ళు రీచ్ చేయాలనుకున్న అంటే ఏంటి, కొన్ని త్యాగం చేసుకుంటే కొన్ని ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి, కొంత ఆశీర్వాదం. అలాగే సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ కూడా మనకు కూడా ఇక్కడ ఆ జనులను పంపివేసి వీళ్ళు కొందరు ఆ దోణలో యేసుని తీసుకుని వెళ్ళడం జరిగింది. సో కొంత కాదనుకొని, కొందరిని కాదనుకొని, కొన్నిటిని కాదనుకుంటేనే అప్పుడే మన జీవితం ముందుకెళ్ళి ఆశీర్వాదం. లేదు ప్రభా, ఒకవేళ అబ్రహాముని కానీ దేవుడు అబ్రహాం నువ్వు అన్నింటినీ వదిలిపెట్టి బయటికి రంటే, లేదు ప్రభా, ఇంతకాలం నా బంధువులు, మా ఊరు బలగం ఎక్కడుంది, మా వాళ్ళందరూ పుట్టినప్పటి నుంచి, మా తాతల కాలం నుంచి మా ఊరంతా, ఈ ఊర్లో అందరూ బలగం నాదే, వీళ్ళంతా నా వాళ్ళే, నేను వీళ్ళందరినీ వదిలిపెట్టేసి ఎక్కడికో వెళ్తే ఏమవుతుందో నాకేం తెలుసు,
మళ్ళీ వీళ్ళందరూ నేను మిస్ అవ్వాలా, నాకు చాలా క్లోజ్ బడీస్ ఉన్నారు నాకు ఇక్కడ, ఇందులో నేను ఒక మాట పిలిస్తే చాలు 10 మంది వచ్చి వాళ్ళే వాళ్ళు ఉన్నారు నాకు అవసరాలకి, ఇంతమందిని కోల్పోయి ఎక్కడికో వెళ్ళాలని దేవుడు అంటాడు, నీకు నేను కావాలా వాళ్ళు కావాలా నువ్వు డిసైడ్ చేసుకో. సో కొన్నిటిని వదులుకొని కొంత కాదనుకుంటేనే, కొందరిని వద్దనుకుంటేనే అప్పుడు కొన్ని విషయాల్లో మనం మళ్ళీ దేవుడు ఇవ్వాల్సిన వాటిని ఇచ్చి ఆశీర్వాదం అవి పొందుకోకుండా ఆటంకపరిచేది కొంతమంది వీళ్ళే ఉంటారు. కాబట్టి వీటిని వదులుకోవాలి. అవి ఏంటి ఎలాగనేది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఈ మాటలు చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 20వ వచనం నుంచి 24వ వచనం వరకు. అయితే మీరు యేసుని గురించి విని ఆయన యందు సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారనే ఇలా క్రీస్తును నేర్చుకున్న వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయిన ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరిచయబడిన వారై నీతి యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలెను. అది చూసారా, ఈ దేన్ని వదులుకోవాలి, దేన్ని ధరించుకోవాలని ఇక్కడ రాస్తుంది. ఇప్పుడు ఒక షర్టు వదిలేశారు అనుకుంటే, ఈ షర్టు ఇప్పుడు దాకా ఇంత ముందు దాకా వేసుకున్నా, అప్పుడు దాకా ఆ షర్ట్ ఉపయోగపడింది నాకు, కానీ ఇప్పుడు ఆ షర్టు మురికైపోయింది, వాసన వస్తుంది. ఇప్పుడు ఆ షర్ట్ తీసి పక్కన పెట్టేసి వేరే షర్ట్ వేసుకొని ఇక్కడ వచ్చి నిలబడతా, అవునా? అలాగే ప్రాచీన స్వభావమును, ప్రాచీనమైనటువంటి వాటిని వదిలేసి నూతన నవీన స్వభావమును ధరించుకునేది. ఎప్పటికప్పుడు దేవుడు నవీన స్వభావానికి క్రీస్తునందు ధరింపజేస్తాడు. క్రీస్తులో ప్రభా నాకు నూతన స్వభావాన్ని ధరింపచేయి అని అడిగితే ధరింపజేస్తాడు. ఇంకా పాత స్వభావంలోనే, పాత ఆలోచనలతోనే, పాత జీవితంతోనే, పాత విషయాలతోనే నేను ఇంకా అక్కడే గడుపుతాను అని అంటే నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన విషయాలు, నూతన అనుభవాలు, నూతన పాఠాలు, నూతన ఎదుగుదలలో ముందుకు వెళ్ళలేము. వీటిని వదులుకుంటేనే అది ముందుకు వెళ్తామన్నమాట. అదే ఇక్కడ మనము అద్దరికి పోదము అన్నప్పుడు వీళ్ళు ఇక వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ జనులను అయితే అవతలకు పంపించి వీళ్ళు మాత్రం ఇక బయలుదేరి వెళ్ళారు. సో దేవునితో సాగిపోవడానికి అయ్యో నేను వాళ్ళని వదిలేసుకోవాల్సి వస్తుందా, వీళ్ళని వదిలేసుకోవాల్సి వస్తుందా, వాళ్ళకి ఎస్ చెప్పి వీళ్ళకి నో చెప్పాల్సి వస్తుందా, ఆ ఫీలింగ్స్ ఏం పెట్టుకోకూడదు. దాన్ని ఏమంటారంటే, ఒకవేళ లేదు ప్రభా నాకు వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, అది చేయాలి, నేను ఇది చేయాలంటే సెంటిమెంటాలిటీ అంటారు. అంటే ఈ సెంటిమెంటాలిటీ ఏంటంటే మొహమాటాలకు పోవడం అంటారు. మొహమాటాలకు పోయిన విధానం. ఈ మొహమాటాలకు పోయిన వాళ్ళకి జీవితంలో అండి ఎప్పుడు కూడా నష్టపోతూనే ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్ ఇదేంటి ఇట్లా అయింది అనుకుని ఒక నిరాశకు గురైన వాళ్ళే ఉంటారు. కానీ పీస్ఫుల్గా లైఫ్ని హ్యాండిల్ చేస్తూ పీస్ఫుల్గా ప్రతి విషయంలో హ్యాపీగా ఉన్నవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఈ మొహమాటాలకు పోయేవాళ్ళు వాళ్ళని సంతోషపెట్టాలి, వీళ్ళని సంతోషపెట్టాలి, వీళ్ళని సంతోషపెట్టాలి, వాళ్ళని సంతోషపెట్టాలి, వాళ్ళని అందరినీ సంతోషపెట్టాలి. మరి చివరికి నీకేమైంది? అంతా పోయింది. సో అందరినీ సంతోష పెట్టాలని చెప్తే దేవుడు అంటాడు, మరి చూడు ఆలోచన చేయి, నీకు నేనిచ్చే నా విషయాలు, నా విధానం కావాలా, లోకమిచ్చే లోక విధానాలు కావాలా? కాబట్టి కొందరిని ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆత్మీయతలో నేను వెళ్ళాలి, ఎదగాలి అనుకున్నప్పుడు కొన్నిటిని వదులుకోక తప్పదు మన లైఫ్లో. అది వదిలితేనే, అక్కడ కాదనుకుంటేనే, అక్కడ మనం దాన్ని నో చెప్తేనే అప్పుడే మనం ముందున్న ఆశీర్వాదాలు ఏంటో పొందుకుంటాం. ఇంకా ఈ 2026 సంవత్సరంలో దేవుడు మనల్ని ఇంకా ఎలాంటి యాత్రా జీవితంలో తీసుకెళ్తున్నాడు. కానీ వాక్యం అయితే చెప్పేశాడు ఆల్రెడీ మనకి, మనము అద్దరికి పోవుదము. దేవుడున్నాడు ఈ సంవత్సరం దాటించి ముందుకు తీసుకెళ్ళడానికి. దేవుడున్నాడు ఈ నెలల తరబడి మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి. దేవుడున్నాడు మనల్ని ఇంకా ముందు అనుభవాల్లోకి తీసుకెళ్ళడానికి. ఆయన వాగ్దానం చేశాడు. ఆయన మీరు వెళ్ళండి, మీ చావు చావండి మీరు అలా, మనము అద్దరికి పోవుదము అన్నాడు. లెట్ అస్ గో. నేను కూడా అంటే దాని అర్థం ఆయన మనతో ఉండి కలిసి వెళ్తామని. ఆయన అంటే ప్రతిరోజు 365 రోజులు 366 రోజులైనా ఈ సంవత్సరం అంతా ప్రతిరోజు ఆయన మనతో కూడా జర్నీ చేస్తున్నాడు. ఆయన మనలను జర్నీ చేపిస్తున్నాడు. ఈ ప్రయాణం అనేది ఆయన చేపిస్తున్నాడు. ఈ విషయం అర్థం చేసుకోకుండా ఏదన్నా చిన్న విషయం రాగానే నా బ్రతికింతే, నా తలరా తింటే, నా బ్రతికి ఇట్లా అయిపోతుంది, నాకేంటి, నాకు నాశనం వచ్చేసింది, నాకేందుకు ఇట్లా అవుతుంది, ఎందుకు ఇలా అయింది, అది దేవుణ్ణి ధిక్కరించిన మాటలు. నీకు చింత లేదా అని ఆయన అడుగుతున్నారు.
దేవుడా పట్టించుకోవా మమ్మల్ని అని కొందరు అంటారు చూడండి, అట్లా అనమాట. మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు యాక్చువల్గా ఆయన. కొన్ని అలలు, తుఫాన్లు అనే పరిస్థితులను తీసుకొచ్చి నువ్వు ఎంతవరకు ఆయన వాగ్దానాన్ని నమ్ముతున్నావు, ఎంతవరకు ఆయన క్యారెక్టర్ని నమ్ముతున్నావు, ఎంతవరకు ఆయన నీ కోసం ఉన్నాడని, నీవు వ్యక్తిగా ఉన్నాడని, నీ దేవుడిగా ఉన్నాడని, నీ కాపరుగా ఉన్నాడని ఎంతవరకు నువ్వు ఆయన మీద ఆధారపడుతున్నావు అనేది ఆయన టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో కానీ మనము ఆ టెస్టింగ్లో మనం పడిపోయామనుకోండి, అది దేవునికి అవమానం, మనకి అవమానం. అందుకనే ఆయన నిద్రిస్తూ ఉన్నాడు, ఆయన వాళ్ళతోనే ఉన్నాడు, పడుకొని ఉన్నాడు అని అంటే ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. ఆయనకి తెలుసు దేవుడు నాతోనే ఉన్నాడు అన్నారు కదన్నా, మరి జరుగుతుంటే ఏడు ఆయన అంటే ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. ఇప్పుడు కొందరు అడుగుతారు ప్రశ్న, దేవుడికి అన్ని శక్తులు ఉన్నాయి కదండి, మరి హవ్వ వెళ్ళి పండు తినేటప్పుడు వద్దు తినొద్దు అని ఇట్లా లాక్కొని ఆపేయచ్చు కదా, దేవుడు అది ఎందుకు చేయలేకపోయాడండి అని అంటారు. ఏంటి ఇన్ని చేస్తున్న దేవుడు, అలలు తుఫానులే ఆపేసిన దేవుడు వెళ్ళి ఆ పండు తింటే ఆపేయడం ఆయనకి పెద్ద కష్టమా? ఆపడం కష్టం కాదు, ఆపగలడు. కానీ మనిషి ఎలా ప్రవర్తిస్తున్నాడో ఆయన పరీక్షిస్తున్నాడు కదా. మనిషికి టెస్ట్ పెట్టాడు ఆయన. ఆ టెస్ట్ మన పరీక్షలో పాస్ అవ్వకుండా మనం దేవుని నిందించడం కరెక్ట్ కాదు. నాకు ఏ పరీక్షలు పెట్టకుండా ఉద్యోగం ఇచ్చేసేయాలండి అంటే సెట్ అవ్వదు. ఎందుకు ఇంటర్వ్యూలు పెడతారు, ఎందుకు ఎగ్జామ్స్ పెడతారు, ఎందుకు ఇన్ని దాటుకొని వెళ్ళిన తర్వాత ఉద్యోగం ఇస్తారు? మరి లోకపరంగా ఒక ఉద్యోగం ఇవ్వడానికే ఇన్ని పరీక్షలు, ఇన్ని కోర్సులు, ఇన్ని ఇంటర్వ్యూలు ఇంత అయితే, మరి దేవుని దైవ సంబంధమైన విషయాల్లో మనల్ని దేవుడు ఇంకా ఆశీర్వదించాలి, ఇంకా దేవుల్లో మనం బలపరచాలంటే ఆయన కూడా ఈ యాత్రా జీవితంలో ఖచ్చితంగా పరీక్షలు పెడతాడు. మన విశ్వాసం అనే యాత్రా జీవితం ఇది, కనెక్షన్కి ఆయన పరీక్షలు పెడతాడు. ఆయన మనం పరీక్షిస్తున్నాడు. కాబట్టి ఆయన పరీక్షిస్తున్నప్పుడు మనం ఈ పరీక్షలో నెగ్గుదాం, నిలబడదాం. ఏదో మనకు నాశనం అయిపోతున్నామా అనే ఆలోచన ఇది. ఇప్పుడు వచనాల్లోకి వెళ్తే విశ్వాస పరీక్ష గురించి అనేక వచనాలు మనం చదువుకోవచ్చు. చాలా విషయాలు రిఫరెన్స్లు చదివించగలను నేను, ఒక 5-6 వచనాలు. కానీ అల్టిమేట్గా బాటమ్ లైన్ ఏంటంటే విశ్వాసానికి పరీక్షలు ఉన్నాయి. ఈ పరీక్షల్లో మనం దేవుని వాగ్దానం మీద ఆధారపడి స్థిరంగా ఉంటే అది పాస్ అవుతాం. అదే ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఆ అనుమానపు మాటలు మనం దేవుణ్ణి అనొద్దు, అనుమానం వ్యక్తపరచొద్దు, విశ్వాసం వ్యక్తపరచు. ఎస్, ఆ దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఎవరు విశ్వాసాన్ని వ్యక్తపరిచారు కష్టాల్లో కూడా అంటే శద్రకు, మేషకు, అగ్ని ఉన్నా కూడా వాళ్ళు ఏమో ఎస్ పర్వాలేదు దేవుడు ఉన్నాడు. మరి లయన్, సింహాల బోను, దానియేలు అన్నాడు ఎస్ పర్వాలేదు, నో ప్రాబ్లం. అది విశ్వాసానికి పరీక్షలో నిలిచారు. సో విశ్వాసంలో పరీక్షలో నిలబడదాం. అద్దరికి దాటించాలని ఆయన ఉన్నాడు. ఆయన మనతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి భయపడదు. సాతానుడు కూడా సైడ్ బై సైడ్ ఏదో చేయాలని చూస్తాడు. వాడు అపవాది, వాడు మాత్రం శత్రువు మాత్రం వదిలిపెట్టడు. ఏమండి, సాతానుడు బట్ మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కన్నా గొప్పవాడు. ఆయన మనతోనే ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనల్ని నడిపిస్తాడు. ఆ విషయం మాత్రం మర్చిపోవు. ఇప్పుడు ఒక పిల్లవాడు తండ్రిని పట్టుకొని చేయబట్టుకొని వెళ్తా ఉంటే హీరోలాగా నడుస్తున్నాడు. ఆయనకే భయం ఉండదు బయట ఎవరున్నాడు. అదే తండ్రి చేయబట్టుకోలేదు చిన్నపిల్లలకు భయపడతా ఉంటాడు. ఆయన ఉన్నాడు మనకి తండ్రి. ఆయన అన్ని వేళలా అవుతుంది దేవుడు. ఆయన కోరుకున్న విధానంలో మనం అద్దరికి పోదాం. లేదు ప్రభా నేను ఇక్కడే సెటిల్ అవుతా, ఇలానే సెటిల్ అవుతా, ఇంతవరకు ఇదే, అది తృప్తి అనుకోవద్దు. మనల్ని దేవుడు ఎప్పుడైతే ఒక మెచ్యూరిటీ లెవెల్లో తీసుకెళ్లాలనుకుంటున్నాడో దాన్ని కాదనుకొని నేను ఇక్కడే ఆగిపోతానంటే దాన్ని తృప్తి అనరు, కంటెంట్మెంట్ అనరు, దాన్ని సంతృప్తి అనరు. దాన్ని ఏమంటారంటే ఎదుగుదలను ఆపేయటం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంట్లో పిల్లోడు ఉన్నాడు, రమేష్ గారికి ఆద్విక్ ఉన్నాడు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు. ఇప్పుడు ముద్దుగా బాగున్నాడు దేవుడా, ఇంక మళ్ళీ 16-17 ఏళ్ళు వస్తే పింపుల్స్ వస్తాయి అంటే వద్దులే, అంత ఎదిగించొద్దులే, ఇక్కడితోనే ఆపేయనంటాడా? ఇతరులైనా అంటది అట్లా. లేదు, వాళ్ళు మంచిగా ఎదగాలి, అన్ని స్టేజ్లో నుంచి దాటుకొని పిల్లలు ఎదగాలనే కోరుకుంటారు. అలాగే మన పరలోక తండ్రి కూడా మనల్ని అన్ని స్టేజ్లో నుంచి పెంచి ముందుకు తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. మనం మాత్రం లేదు ప్రభు నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే బాగున్నాయి, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, ఈ లెసన్స్ ఇంతవరకు చాలు అంటే మరి ఆ ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్లతో ఉద్యోగాలు వచ్చేస్తాయి. జీవితంలో ఎదగాలి కదా. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనల్ని అద్దరికి తీసుకువెళ్ళాలి, అక్కడ అనుభవాల్లో ఇంకా మనల్ని ఉన్నతలోకి హెచ్చించాలి, అక్కడ ఆశీర్వాదాలతో నింపాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ విధంగా సాగిపోదాం, విశ్వాసంతో ఉందాం. ఎన్ని అలలు తుఫాన్లు వచ్చినా అధైర్యపడవద్దు, అనుమానం కలగనవద్దు, కానీ విశ్వాసంతో ధైర్యంగా దేవుని మీద ఆధారపడి ఉందాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయుగాక. కృపగల దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా,
ఈ ఉదయకాల సమయమందు మమ్మల్ని నీ మందిరానికి తీసుకొచ్చావు. నీ యొక్క సన్నిధిలో నీ దినమందుని గడిపి నీతో స్నేహము సహవాసము గడపడానికి సహాయం చేశావు. పాటలతో స్తుతించడానికి అవకాశం ఇచ్చావు. అలాగే తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. అయ్యా, యేసు చెప్పిన రీతిగా మనం అద్దరికి పోదవని. అవును, నువ్వు మాతో కూడా ఉండి మా జీవిత యాత్ర ప్రయాణాన్ని నడిపించే దేవుడవు, అవతలకి తీసుకుని వెళ్ళే దేవుడవు. కాబట్టి మధ్యలో విడిచిపెట్టే దేవుడవు కాదు. కాబట్టి అయ్యా, విశ్వాసంతో నీ చేయబట్టుకొని మేము నిన్నే నీ వాక్యాన్ని ధ్యానిస్తూ జీవించడానికి సహాయం చేయండి. తుఫానులు, అలల లాంటి కష్టాల మీద, ఇబ్బందుల మీద దృష్టి పెట్టకుండా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నీ వైపు చూస్తూ అయ్యా, నువ్వు చెప్పిన మాటని ధ్యానించుకుంటూ మా విశ్వాస యాత్రా జీవితాన్ని మేము కొనసాగించినట్లుగా నీ సహాయం మాకు దయచేయండి. ఇక్కడ చేరువచ్చిన వారిలో తండ్రి ఎవరు ఎటువంటి ప్రార్థన రిక్వెస్ట్ ఉన్నారో ప్రభా, వారందరికీ నీకు తెలుసు. వారందరి ప్రార్థన విషయాల్లో కృప చూపించండి తండ్రి. మరి తండ్రి నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకొని అనారోగ్యంగా ఉన్న వారిని మీరు తాకండి, నీ స్వస్థత చేయండి. అలాగే మరి రత్న సిస్టర్ చెప్పినట్లుగా వారి యొక్క ఫ్రెండ్ సౌమ్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, వారు ఇంకా రక్షణ పొందకపోయినట్లయితే అతను కూడా ఆమె కూడా యేసునందు విశ్వాసం ఉంచి నీవిచ్చే రక్షణ, నీవిచ్చే స్వస్థత పొందుకున్నట్లు చేయండి. యేసు స్వస్థపరుస్తాడనే నమ్మకం తన హృదయంలో కలగ చేయండి. అలాగే తన్ని మల్లికార్జున గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తన పరిస్థితిలో కూడా అనారోగ్య పరిస్థితులు ఉంటుండగా నీ యొక్క కార్యం జరిగించండి. యేసు స్వస్థపరచగలడు, యేసు కార్యం చేస్తాడని యేసును నమ్ముకోవడానికి మల్లికార్జున గారు కూడా ఇది ఒక అవకాశంగా మీరే ద్వారాలు తెరవ చేయమని కోరుచున్నాం. అలాగే తండ్రి ఇంకా ఇక్కడ చేరువచ్చిన వారిలో, సంఘంలో కూర్చున్న వారిలో, సంఘ సభ్యుల్లో ఎవరు ఎటువంటి దుఃఖంతో, ఎటువంటి వేదనతో ఉన్నా నువ్వు చూస్తున్నావు తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కొన్ని రకాలైన సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం నువ్వు ఒక్కడవే. నువ్వు చాలిన దేవుడవు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో చెలరేగే అలలు, తుఫాన్లను నువ్వు మాన్పివేయగల దేవుడు, నిమ్మళపరిచే దేవుడు, పరిస్థితులను చక్కబెట్టగల దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎదురయ్యన ప్రతి అంశాలలో నీ యొక్క కృపాహస్తము తోడుగా ఉంచి ప్రతి అలల తుఫాన్లను నిమ్మళపరిచి వారిని ధైర్యపరచమని కోరుచున్నాం తండ్రి. ప్రభా, ఇక్కడ చేరువచ్చిన వారిలో ఆత్మీయతలో ఇంకా వెనుకబడే వారిని ఆత్మీయతలో ఇంకా ముందడుగు వేయించండి. ఆత్మ సంబంధమైన ఆసక్తిని పెంచండి. విశ్వాసంలో నడగాలి, సాగగాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు తీర్మానాలు చేసుకోవాలి అనే ఆలోచన ఇక్కడ చేరువచ్చిన వారిలో మీరు పుట్టించండి. నీ రాజ్యం కొరకు జీవించేవారుగా ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రేరేపించండి. అలాగే ఇచ్చిన కానుకను నీవు ఆశీర్వదించండి. అయ్యా, ప్రతి ఒక్కరి కుటుంబంలో వారిని కృపలో ఇంకా హెచ్చించి బలపరచమని, ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ను తోడుగా ఉండండి. ఎగ్జామ్స్ రాసిన వారికి మంచి రిజల్ట్స్ దయచేయమని కోరుచున్నాం. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని ఉద్యోగాలు దయచేయండి. ప్రయాణాల్లో ఉన్న వారిని, ఇంకా ఎక్కడ ఏ పనుల్లో ఎక్కడ ఉన్నా వారందరికీ నీ కృపా కాపుదల మెండుగా దయచేయమని, నిశ్చితమైతే మరలా వచ్చే ఆదివారం మేమందరం కలుసుకోవడానికి కృప మాకు మెండుగా దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్.